ఆవిడకి అయ్యారు. నేను వైజయంతి సిల్క్స్కి వచ్చానండి. పాపం మా రమణ కష్టాలు చెప్పుకుంటున్నాడు. ఏమైంది రమణ, ఎలా ఉంటుంది శారీస్ ఎక్స్పీరియన్స్? అసలు నీకు ఎన్ని ఇయర్స్ నుండి ఉంది? మేడం నాకైతే 14 years నుంచి ఉందండి. మన దగ్గరికి వచ్చే కస్టమర్లు ఉంటారు కదా మేడం, మనం ఎంత మంచి శారీ చూపించినా ఇక్కడ చూపిస్తే అది తీసుకురా లేకపోతే ఇది తీసుకురా ఇట్లా చెప్తూనే ఉంటుంటారు కస్టమర్లు. కాకపోతే లాస్ట్కి వారికి నచ్చిన దానికోసం ప్రయత్నించి మన దగ్గరే కొంటారండి శారీస్. అవునా? అంటే ఇక్కడ నువ్వు ఇలా అంత దీనంగా చూపిస్తూ ఉంటే ఆ టేబుల్ది నచ్చింది, ఆ టేబుల్ది నచ్చింది అంటే కోపం రాదా రమణ? ఎందుకు వస్తుంది మేడం కోపం? ఎవరికి రాదండి కోపం. మాకు కోపం పడే అంత ఇది ఉండదండి, ఎందుకంటే మాకు వాళ్ళు లేకపోతే ఇబ్బంది కదండి. కస్టమర్లే మా దేవుళ్ళు కాబట్టి తప్పదు. ఇంకా కానీ వీళ్ళ జాబ్ అంత ఈజీగా ఉండదండి. పండగ సీజన్లో అయితే ఇలా ఓపెన్ చేస్తుంటారు, వేస్తుంటారు, చేతులన్నీ నొప్పి వస్తాయి రమణ? ఖచ్చితంగా వస్తాయండి, కంటిన్యూషన్గా చేస్తుంటాం కదా, వస్తుంటాయి. కాకపోతే వాళ్ళు ఏదో ఒకటి బిల్ చేసుకెళ్తారు కదా, కొంచెం ఫ్రీ అయిపోతుంది. హ్యాపీ అవుతుందా? అందుకే ఏ షాప్కి వెళ్ళినా సరే సో వాళ్ళతో కూడా ఇలా సరదాగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ జాబ్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అండ్ మనకి నచ్చిన శారీ తీసుకున్నట్టు ఉంటుంది. నేనైతే ఫస్ట్ రాగానే అందరు సేల్స్ మ్యాన్తో హ్యాపీగా మాట్లాడతా అండి, అది నాకు చాలా రిలీఫ్ ఉంటుంది కదా. మాకు కూడా అండి చాలా మంచి రిలీఫ్ వస్తుంది. రాగానే ఫస్ట్ మా ముఖంలో క్లోజప్ వస్తుంది. మా సాల్ట్ మా ఫేస్లో ఉప్పు ఉంది, మీ ఫేస్లో ఏముంది? మా ఫేస్లో స్మైల్ ఉంది. స్మైల్ ఉంది. ఎస్, చలో మరి వైజయంతి సిల్క్స్, చందానగర్. బాయ్ బాయ్.